Hello friends, today our topic series completion. ఈ సిరీస్ కంప్లీషన్ మ్యాక్సిమం 2-3 క్వశ్చన్ వరకు వస్తాయి. ఈ మెయిన్గా ఇది ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఎక్కువగా అడుగుతాడు ఈ క్వశ్చన్స్. ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఇవి. అంటే ఇందులో మనం ఒక మిస్సింగ్ టర్మ్ ఒకటి ఇస్తా, ఆ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ది గివింగ్ సిరీస్. ఈ సిరీస్లో మనం ఈ మిస్సింగ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. 19, 25, 49 (121). ఇచ్చిన సిరీస్లో ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఆ ప్యాటర్న్ కింద మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏదైతే ఉందో అది మిస్సింగ్ టర్మ్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ 19, 25, 49 (121) మనం అబ్జర్వ్ చేస్తే ఈ 1 మనం 1 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అండ్ అక్కడ 9ని 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అలాగే 25ని మనం 25 ఉంది కదా, 25ని 5 స్క్వేర్ కింద. అలాగే అక్కడ ఉన్న 49ని 7 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అలాగే క్వశ్చన్ మార్క్ ఉంది అంటే మనకు అది తెలియదు. నెక్స్ట్ 121 ఉంది. ఆ 121ని మనం 11 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 10 అనేది మిస్ అయింది. ఈ 10 అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒక ముందు 1, 3, 5, 7, 11 ముందు ఇది ఒక ఇవన్నీ ఆడ్ నెంబర్స్. కానీ నెక్స్ట్ 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ అనేది 9. అన్నిటికీ స్క్వేర్ ఉంది కానీ దీన్ని కూడా స్క్వేర్ చేస్తే 9 స్క్వేర్ అంటే 81. ఆన్సర్ 81. ఈ ఆడ్ నెంబర్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 11, 13, 17, 19, 23, 25 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ మిస్సింగ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన సిరీస్ అనేది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. 11, 13, 11కి 13కి డిఫరెన్స్ +2, 13కి 17కి +4, అలాగే 17కి 19కి +2, అలాగే 19కి 23కి +4 డిఫరెన్స్, 23కి 25కి +2 డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏం ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ ప్యాటర్న్ అనేది 2, 4, 2, 4, అలాగే నెక్స్ట్ మళ్ళీ 2, 4 వస్తుంది. అంటే ఈ నెంబర్కి 2 యాడ్ అయితే 25 వస్తుంది. అలాగే 25కి నెక్స్ట్ 4 వస్తుంది. కాబట్టి 25 + 4 ఎంత యాడ్ అవుతుంది 29 ఆన్సర్. అంటే ఆన్సర్ సి. ఇక్కడ 6, 12, 21 (48). ఇచ్చిన ప్యాటర్న్లో ఇచ్చిన సిరీస్లో ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మనకి ఇది నెంబర్ మిస్సింగ్ టర్మ్ అనేది వస్తుంది. ఇప్పుడు 6, 12, 21 (48). 6కి 12కి డిఫరెన్స్ +6, 12కి 21కి 9 డిఫరెన్స్ +9. నెక్స్ట్ అనేది మనకు తెలియదు. ఇది కూడా మనకు తెలియదు. ఈ నెంబర్ అనేది ఈ రెండింటి మీద డిఫరెన్స్ అనేది ఈ 21కి ఈ క్వశ్చన్ ఈ నెంబర్కి డిఫరెన్స్ దీని మీద డిఫరెన్స్ తెలియదు మనకి. కాబట్టి నెక్స్ట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6, 12, 21 క్వశ్చన్ మార్క్ కాబట్టి ఈ నెంబర్ అనేది నేను 12 తీసుకుంటున్నాను +12. నెక్స్ట్ నెంబర్ అనేది 12 తీసుకుంటున్నాను. డిఫరెన్స్ 6కి 9 డిఫరెన్స్ +3 కాబట్టి 9 + 3 12. ఇప్పుడు 21ని 12కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది 33 అవుతుంది. 33 అయితే ఇక్కడ మనకి ఇది 33 కాదా కదా అవునా కాదని చెప్పి వెరిఫై చేయాలి. నెక్స్ట్ 10 అనేది 12కి +3 యాడ్ చేస్తే +15. ఇప్పుడు ఈ 33 ఆన్సర్ కాదని చెక్ చేయాలంటే 33కి +15 యాడ్ చేస్తే 48. అంటే ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 3 ఇచ్చిన ప్యాటర్న్ వల్ల మళ్ళీ 3 డిఫరెన్స్ వస్తుంది. అలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ 21కి 15 యాడ్ చేస్తే 33 అవుతుంది. 21కి 12 యాడ్ చేస్తే
21కి 12 యాడ్ చేస్తే 33 అవుతుంది. అలాగే ఈ 33కి 15 యాడ్ చేస్తే 48 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 33. 259 2027 ఇచ్చిన నెంబర్స్లో మనం దీనికి +2 +3 దీనికి +4 ఫైన్ నెంబర్స్. ఇది ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్. దీనికి +7. ఇప్పుడు ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 3 4 ఇది 5 అనుకున్నాం. 5 ఇది 6 అనుకున్నాం. +6. ఇప్పుడు 9 + 5 14. 14 ఆన్సర్ కదని చెక్ చేస్తాం ఫస్ట్. ఈ 14 + 6 20 అవుతుంది, కరెక్ట్. ఈ 20కి 7 యాడ్ చేస్తే 27, అంటే మన ఆన్సర్ అనేది 14 అనమాట. థ్యాంక్ యూ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.